డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బిఏలో క్లస్టర్ సంబంధించిన అంశాల గురించి గత క్లాస్లో తెలుసుకున్నాం. అయితే ఈ క్లాస్లో గతంలో చెప్పినట్టుగా థర్డ్ బిఏ స్టూడెంట్స్కి సెమిస్టర్ 6లో పేపర్ 7A అంటే ఇది జనరల్ పేపర్ అని చెప్పాం. అంటే హెచ్ఈపీ వాళ్ళు కూడా జనరల్గా రాయాల్సిన ఎకనామిక్స్ పేపర్ వ్యవసాయ అర్థశాస్త్రం. ఈ వ్యవసాయ అర్థశాస్త్రం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలని మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. ముఖ్యంగా వ్యవసాయ అర్థశాస్త్రం ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అసలు వ్యవసాయం వేరు, అర్థశాస్త్రం వేరు. కానీ ఈ రెండింటినీ కలిపి ఒక శాస్త్రంగా ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అందుచేత అసలు వాట్ ఈస్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ థాట్ అంటే ఏంటి, అదేవిధంగా దాని యొక్క పరిధి ఏంటి, దాని యొక్క నిర్వచనాలు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి వ్యవసాయ అర్థశాస్త్రానికి ఆర్థిక వృద్ధిలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనే కొన్ని ముఖ్యమైన అంశాలని ఈ క్లాసులో మనం ఆన్లైన్ క్లాసులో ఒకటొకటిగా తెలుసుకున్నాం. అర్థమైంది కదా? ఇది జనరల్ పేపర్ అండి. సెమిస్టర్ 6లో పేపర్ 7A అనేది ఎకనామిక్స్కి సంబంధించినంత వరకు జనరల్ పేపర్ అంటే హెచ్ఈపీ రాయాలి. ఇందులో మొదటి చాప్టర్ ఏంటి అంటే వ్యవసాయ అర్థశాస్త్ర పరిధి అంటే ఏంటి, దాని గురించి అంటే దాని యొక్క లెంగ్త్ ఎంతవరకు ఉంది, అది ఏ అంశాలను పరిశీలిస్తుంది, అసలు వ్యవసాయ అర్థశాస్త్రంలో ఎటువంటి అంశాలు ఉన్నాయని తెలుసుకోవడమే దాని పరిధి గురించి తెలుసుకోవడం. అలాగే వ్యవసాయ అర్థశాస్త్ర నిర్వచనాలు కూడా మనం చూడాలి. నిర్వచనాలు ఎందుకు నిర్వచనం ఎందుకు ఇస్తామంటే, నిర్వచనం అనేది మనం తెలుసుకుంటే అంటే ఆ శాస్త్రానికి సంబంధించి మనం ఏ అంశాలను చర్చించబోతున్నాం, అసలు వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఎకనామిక్స్ అనేది తెలుసుకోవడానికి నిర్వచనాలు మనకు పనికొస్తాయి. ఇప్పుడు మొట్టమొదటిగా మనం అసలు వ్యవసాయ అర్థశాస్త్రం అంటే మీకు ఏం తెలియదు కాబట్టి, అంటే మైక్రో తెలుసుకున్నారు, మ్యాక్రో తెలుసుకున్నారు, ఇంకా అలాగా కొన్ని తెలుసుకున్నారు మైక్రో మ్యాక్రో, కానీ వ్యవసాయ అర్థశాస్త్రం అనేది మీరు తెలుసుకోలేదు కాబట్టి దీని గురించి మనం కొంత కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అందులో నిర్వచనాల గురించి చూసినట్లయితే ఫస్ట్ నిర్వచనం ఇచ్చిన వాడు ఎవరంటే ఆచార్య గ్రే, ప్రొఫెసర్ గ్రే ఏమంటాడంటే వ్యవసాయానికి సంబంధించిన అంశాలను అర్థశాస్త్రానికి అనుసంధానించడమే వ్యవసాయ అర్థశాస్త్రం. సింపుల్గా చెప్పాడు. హెబార్డ్ అనేవాడు ఏం చెప్తాడంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తి, అదేవిధంగా దానికి సంబంధించిన ప్రాసెసింగ్, అదేవిధంగా దాని యొక్క మార్కెటింగ్, ఇలాంటి అంశాలన్నింటినీ చర్చించడమే వ్యవసాయ అర్థశాస్త్రం అంటాడు. టేలర్ కూడా ఇంచుమించుగా అదే అభిప్రాయాన్ని చెప్తాడు. టేలర్ కూడా ఏమంటాడంటే వ్యవసాయ రంగంలో జరిగే కార్యకలాపాలన్నింటినీ కూడా ఆర్థిక వ్యవస్థకు అనుసంధానించడమే అర్థశాస్త్రం అంటాడు. ఎవరు? టేలర్. ఇలాగా ఈ ముగ్గురు అర్థశాస్త్రవేత్తలు కూడా అంటే ఇంకా 40 ఉన్నారు, కానీ మీరు మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఒక ముగ్గురు నిర్వచనాలు రాసిన తర్వాత పరిధి రాసేయచ్చు. ఇదో క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్, ఇక్కడ రెండో క్వశ్చన్. అంటే ఈ క్లాస్లో మనం 2 ఎస్ఏ క్వశ్చన్లని పరిశీలించవచ్చు. ఫస్ట్ మనకి గ్రే ఇచ్చిన నిర్వచనం, తర్వాత హెబార్డ్ ఇచ్చిన నిర్వచనం, టేలర్ ఇచ్చిన నిర్వచనం ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఈ 3 నిర్వచనాల్లో కూడా మనకి ఏం కనిపిస్తుంది? ఈ 3 నిర్వచనాల్లో మనకు కనిపించింది ఏంటి అంటే వ్యవసాయ రంగంలో జరిగే కార్యకలాపాలన్నింటినీ కూడా మనం ఆర్థిక వ్యవస్థకి అనుసంధానించడం. ఏ విధంగా అనుసంధానిస్తున్నాం అనేది తెలిసేదే వ్యవసాయ అర్థశాస్త్రం అంటాడు. అది అంత ఈజీ కాదు. వ్యవసాయ రంగంలో జరిగే కార్యకలాపాలు
దాంట్లో ఉన్నటువంటి లైన్స్, దాని మీద ఉన్నటువంటి అడుగులు, ఇతరత్ర సంపద, ఇంకా ఈ వ్యవసాయానికి అనుసంధానమైనటువంటి పాడి పరిశ్రమ, జాగ్రత్తగా వినాలి, పాడి పరిశ్రమ ఇదంతా వ్యవసాయంలోకి వస్తుంది. ఇది వేరే కాదు. పౌల్ట్రీ అని ఏదో రకరకాలుగా పిలవచ్చు, కానీ ఇదంతా దేంట్లోకి వస్తుందంటే వ్యవసాయంలోకి వస్తుంది. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, ఇంకా విచిత్రమైంది మత్స్య పరిశ్రమ. అంటే చేపలు, సముద్రం చెరువు చేపల చెరువులు, నదుల్లో పట్టే చేపలు, సముద్రంలో పట్టే చేపలు, ఇవన్నీ దేంట్లోకి వస్తాయని చెప్తున్నాడు వ్యవసాయం. ఇది ఆశ్చర్యంగా ఉంది అందరికీ. మామూలు అందరూ వ్యవసాయం పంట పండించడం అనుకుంటాం, గోధుమ పండించడం, వరి పండించడం, బత్తాకాయలు పండించడం, జాంకాయలు పండించడం, ఇదే అనుకుంటాం. కానీ అదొక్కటే కరెక్టే. దాంతో పాటుగా ఖనిజాలు, అడవులు, మైన్స్, పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఇవన్నీ కలిపితే వ్యవసాయం. అందుకే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 రెవల్యూషన్స్ వచ్చినాయని చెప్పుకుంటాం మనం. జాగ్రత్తగా వినాలి మీరు. చాలా లింక్ అయి ఉంటుంది ఎకనామిక్స్, వింటే చాలా బాగుంటుంది. స్వాతంత్రం వచ్చాక 3 విప్లవాలు వ్యవసాయ రంగంలో వచ్చినాయి. ఒకటి గ్రీన్ రెవల్యూషన్. ఒకటేంటి? గ్రీన్ రెవల్యూషన్ అంటే దీన్ని తెలుగులో హరిత విప్లవం అంటాం. రెండోది శ్వేత విప్లవం అంటే వైట్ రెవల్యూషన్. శ్వేతం అంటే తెలుసు కదండి. మూడోది బ్లూ రెవల్యూషన్ అంటే నీలి విప్లవం. 3 విప్లవాలు వచ్చాయి. కులం అంటే ఏదో ఇతరులు తెలుసుకోవడం కాదు. కులం అంటే ఏంటంటే అందులో రిఫార్మ్స్ ప్రవేశపెట్టి ప్రభుత్వం వాటి యొక్క ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నించింది. అందులో మొట్టమొదటి హరిత విప్లవం. హరిత విప్లవం అంటే ఇంకో వ్యవసాయ రంగంలో కొత్త ఎరువులు కనిపెట్టడం, కొత్త పురుగుల మందులు కనిపెట్టడం, ఫెర్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఈ రెండింటినీ కనిపెట్టడం, కొత్త విత్తనాలు కనిపెట్టడం. ఇప్పుడు సామాన్యంలో మనకి కొత్త విత్తనాలు కనిపెట్టే రీసెర్చ్ సెంటర్ అక్కడ ఒకటి పెద్దప్పుడు మన కాలేజీకి వచ్చే దారిలో ఇక్కడ మొక్కజొన్న విత్తనాలు, అలాగే పొగాకు, అలాగే కొబ్బరి మీద రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. రైట్ సైడ్ చూడండి, మన కాలేజీ దగ్గర క్యాంపస్ కాలేజ్ పక్కన పైన తీసుకెళ్తాం మేము మన ప్రాజెక్ట్ చేయించడానికి. అప్పుడు చూద్దరిగాను అంటే కొత్త మొక్కజొన్న విత్తనాలు కనిపెడతా ఉంటారు, హైబ్రిడ్ విత్తనాలు చేస్తుంటారు. అవన్నీ ఎలా వస్తాయి? హరిత విప్లవంలో వస్తాయి. అంటే శ్వేత విప్లవం అంటే ఏంటి? పాల పరిశ్రమ, పాడి పరిశ్రమ. పాల రంగంలో వెళ్ళు వెళ్తాలి పాలు, కొత్త ఆవులు ప్రవేశపెట్టి ఇతర దేశాలకు తీసుకొచ్చి పాడి పరిశ్రమను అభివృద్ధి చేశారు. దానివల్ల పాల ప్యాకెట్లు, పాలు వెల్లుగా అంటే పాలు జనం పెరిగే కొద్ది పాలు అవసరం అయిపోతుంది కదండి. అది తిప్పడం ఎందుకు? ఆహార పదార్థాలు కావాలి ఎక్కువ, జనాభా పెరిగిపోయారు కాబట్టి. ఇక నెక్స్ట్ మూడోది నీరు విప్లవం. దాన్ని ఇంగ్లీష్లో బ్లూ రెవల్యూషన్ అంటే ఇందాక చెప్పిన మత్స్య సంపద. కేవలం సముద్రంలోనూ నేచురల్గా లేకపోతే నదుల్లోనూ దొరికే నేచురల్ సీ ఫుడ్స్ కాకుండా చేపల చెరువు, పచ్చిరొయ్య చెరువు. ఇప్పుడు చూడండి మనకి 7 కిలోమీటర్ల నిండా జగ్గంపేట వరకు నెక్కంటి సీ ఫుడ్స్ అని, ఇంకో ఫుడ్స్ అని, సీ ఫుడ్స్ బాగా డెవలప్ అయిపోయి అంటే పచ్చిరొయ్యలు, చేపలు వీటన్నిటిని తీసుకొచ్చి వాటిని శీతలీకరణ చేసి అంటే ఐస్లో పెట్టి అవన్నీ జపాన్, చైనా ఏ దేశాల్లో ఎక్కువ తింటారో ఆ దేశానికి పంపిస్తున్నారు. దానివల్ల మనకి విదేశీ ఆదాయం పెరుగుతుంది. ఇలాగా చేపల ద్వారా, పచ్చడి ద్వారా, పీతం ద్వారా వచ్చే ఆదాయాన్ని నీరు విప్లవం అన్నమాట.
అసలు అర్థశాస్త్రం అనేది బేస్. దాన్ని వ్యవసాయ రంగానికి అప్లై చేస్తే వ్యవసాయ అర్థశాస్త్రం, పారిశ్రామిక రంగానికి అప్లై చేస్తే పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, అంతర్జాతీయ వ్యాపారానికి అప్లై చేస్తే అంతర్జాతీయ అర్థశాస్త్రం, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. ఇలాగ మనం దేనికి అప్లై చేస్తే దాన్ని అప్లైడ్ ఎకనామిక్స్ అన్నమాట. కాబట్టి వ్యవసాయ అర్థశాస్త్రం ఏంటి? అనువర్తిత శాస్త్రం. అనువర్తింపజేస్తున్నాం వ్యవసాయాన్ని, అర్థశాస్త్రాన్ని, రెండింటిని కలుపుతున్నాం. కాబట్టి అప్లైడ్ ఎకనామిక్స్ అంటుంది. అప్లైడ్ ఎకనామిక్స్. ఈ విధంగా వ్యవసాయ రంగం పరిధి అనేది మన పరిధి అంటే ఏంటి? ఎంత పొడుగు ఉంది, ఇది ఎంత పొడుగు ఉందో చూడండి. వ్యవసాయం నుంచి, పాడి పరిశ్రమ నుంచి, అడవుల నుంచి వ్యవసాయం అనేది ఇంకా మైన్స్ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి నిక్షేపాలు అవన్నీ, నెక్స్ట్ మత్స్య సంపద, ఇవన్నీ కలిపితేనే వ్యవసాయ అర్థశాస్త్రం. అంటే దాని పరిధి పెద్దది. దీన్ని మనం అర్థశాస్త్రానికి అన్వయం చేస్తాం. ఎలా అన్వయం చేస్తాం? ప్రాధాన్యత మీకు బాగా. కాబట్టి నిర్వచనాలు అడిగినప్పుడు మీరు ఏం రాయాలంటే గ్రే నిర్వచనం రాయాలి, టబాక్ నిర్వచనం రాయాలి, పేద నిర్వచనం రాయాలి. మీరు ముగ్గురు ఒకటే చెప్తున్నారు. ఏంటంటే వ్యవసాయ రంగంలో జరిగే కార్యకలాపాలని అర్థశాస్త్రంతో ముడిపెట్టి పరిశీలించడం. అలాగే పరిధికి వచ్చేటప్పటికి ఇది ప్రకృతి శాస్త్రం. అందుకని ప్రకృతిలో దేవుడు ఏదైతే మనకి క్రియేట్ చేసి ఇచ్చాడో వాటన్నింటి గురించి పరిశీలించి వాటిని మన ఆర్థికాభివృద్ధిని ఎలా ఉపయోగించుకోగలమో పరిశీలించడమే వ్యవసాయ అర్థశాస్త్రం. ఇక రెండో కోణంలో పరిశీలించినప్పుడు ఇది అప్లైడ్ ఎకనామిక్స్. అంటే వ్యవసాయాన్ని తీసుకొచ్చి అర్థశాస్త్రానికి ముడిపెట్టి మనం పరిశీలన చేస్తాం. ఏమండి? ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇది ఒక క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్ కింద వస్తుంది. ఎస్ఏ క్వశ్చన్ లేకపోతే షార్ట్ క్వశ్చన్ అనేది కాదు. మీరు చదువుకునేటప్పుడు ఫైనల్ ఇయర్ పిల్లలు కాబట్టి ఓవరాల్గా చదవాలి సబ్జెక్ట్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లాగా కాదు, ఓవరాల్గా చదివి ఆ క్వశ్చన్ ఎలా అడిగినా మీరు రాయొచ్చు. ఇంకో విచిత్రం ఏంటంటే మనకి క్లస్టర్లో ఇంకా 3 సబ్జెక్టులు ఉన్నాయి. ఇది కాకుండా మూడింట్లో ఒకటి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, దాని పేపర్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, మీరే ప్రాజెక్ట్ వర్క్ చేసి ఇవ్వాలి. అది మళ్ళీ చెప్తాం క్లాస్లో. అయితే మిగతా 2 సబ్జెక్టులు తీసుకున్నట్టయితే అవి కూడా వ్యవసాయ మార్కెటింగ్, వ్యవసాయ అవుట్పుట్, ఉత్పత్తి ఎలా వస్తుందని చెప్తాయి. రాజకుమార్ గారు చెప్పి అవన్నీ కూడా మనం చూసినట్టయితే ఈ క్వశ్చన్లో అందులో ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ చెప్తాం, అక్కడ మార్కెటింగ్, ఇక్కడ పద్ధతి గురించి చెప్తాం, అక్కడ వ్యవసాయ పద్ధతి ఉంటుంది. రెండు ఒకలా ఉన్నాయండి అని అనుకోవడానికి వీల్లేదు. క్లస్టర్ కాబట్టి అన్నీ ఒకటే, ఒకలాగే ఉంటాయి. మరి ఎలా ఎగ్జామ్ అంటే అది మీకు ఒక రకమైన అదృష్టం చెప్పాలంటే. ఎందుకంటే ఓవరాల్గా ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్ మీద కనుక మీరు ఒక ఆలోచన పెంచుకున్నట్టయితే లేదా నాలెడ్జ్ పెంచుకున్నట్టయితే ఏమవుతుందంటే మీరు జనరల్గా మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా బాగా రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి పరిధి ఒక ఎస్ఏ క్వశ్చన్, ప్రాధాన్యత ఒక ఎస్ఏ క్వశ్చన్ అని మీరు చదవడం కాదు. ఓవరాల్గా అసలు వాట్ ఈస్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అని ఒక బ్రాడ్ మైండ్ ఐడియా లాగా మీరు బుర్రలో పెట్టుకున్నట్టయితే అప్పుడు వ్యవసాయ కార్యక్రమం అర్థం ఉంది, వ్యవసాయ ప్రాధాన్యత అంటే అర్థం ఉంది, వ్యవసాయానికి ఎదుర్కొంటున్న సమస్యలు అంటే అర్థం అవుతాయి, భూ సంస్కరణ ఎలా ఉంటాయి అన్నీ ఓవరాల్గా మీ మైండ్లో ఉంటుంది. అది వచ్చిన ఎలా అంటే మీరు హ్యాపీగా రాసేయచ్చు. కాబట్టి వ్యవసాయ నిర్వచనాలు ఇవి. అలాగే పరిధి గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వ్యవసాయానికి ప్రాధాన్యత గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చిద్దాం ఈ క్లాసులో. ముఖ్యంగా ప్రాధాన్యత అంటే ఏంటి? ఇంపార్టెన్స్. ఏ శాస్త్రమైనా ఉంటే చదవకూడదు, ఉంటే దాని మీద రీసెర్చ్ చేయకూడదు. దానికి ఎటువంటి ప్రాధాన్యత ఉంది? ముఖ్యంగా మనలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ రంగానికి ఒక అద్భుతమైన ప్రాధాన్యత ఉంది. అది లేకపోతే అసలు భారతదేశం లాంటి దేశాలు లేవు. కంట్రీస్ అనుకోండి, ఫుడ్ కూడా వాళ్ళు క్రియేట్ చేసేసుకోగలరు. మనకు అలా కాదు కదా, నేల మీద పండింది మనం తిన్నాం. వరి, గోధుమ, లాంటి పంటలన్నీ తెచ్చుకుని అది గెజ్జు కాచుకుని తినేవాడు కొంతమంది ఉంటే, బిర్యానీ చేసుకునేవాడు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా మొత్తం ఇక్కడ జనాభా అంతా కూడా దీని మీద ఆర్థిక అభివృద్ధి, ప్రభుత్వాలన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి, వ్యవసాయం మీద ఆధారపడి. కాబట్టి దాని ప్రాధాన్యత ఏంటి, అది ఏ రంగాల్లో మనకి విశేషంగా కనిపిస్తుంది అనేది పరిశీలించడమే ప్రాధాన్యత. సింపుల్. ఫస్ట్ పాయింట్ మీరు చూసినట్టయితే జాతీయ ఆదాయంలో
ఏమేమి ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉందని చూసినప్పుడు జాతీయ ఆదాయంలో వ్యవసాయానికి వాటా ఉందని చూస్తే స్వాతంత్రం రాకముందు జాతీయ ఆదాయంలో వ్యవసాయ వాటా ఎంత ఉండేదంటే 65% ఉంది. నోట్ చేసుకోండి, 65%. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రణాళికలు అమలు చేసిన తర్వాత అది మనం 16% తగ్గించుకోగలిగాం. 16% తగ్గించుకోగలిగాం. ఇదేంటండి, పెరిగితే అభివృద్ధి కానీ తగ్గితే అభివృద్ధి అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడిన దేశాలు అభివృద్ధి చెందవు. వ్యవసాయానికి అనుబంధం చేసుకుంటూ ఇలాగా ఏం చేయాలి, ఇండస్ట్రీస్, అలాగే ఉద్యోగ రంగం, ఇతర టెక్నాలజీ రంగం, ఐటీ రంగం, వీటన్నింటినీ అభివృద్ధి చేసుకోవాలి. బేస్ వ్యవసాయమే అంటే దాని మీద ఆధారపడే వారి యొక్క సంఖ్యను తగ్గించుకోవాలి. కాబట్టి జాతీయ ఆదాయంలో వాటా 65% స్వాతంత్రానికి ముందుంటే ఇప్పుడు లేటెస్ట్ డేటా ప్రకారం 2011-2015-16 డేటా ప్రకారం 16% వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. నెట్లో చూస్తే అంటే బాగా తగ్గింది. తగ్గాలి, ఇంకా తగ్గాలి. ఎందుకంటే బాగా అభివృద్ధి చెందిన కెనడా దేశంలో 4% వ్యవసాయ రంగం వాటా, బాగా అభివృద్ధి చెందిన స్విట్జర్లాండ్లో వ్యవసాయ రంగం వాటా 6%. కాబట్టి మరి వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది దేశం కూడా చెప్తున్నమాట. కాబట్టి జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా ఇప్పటికీ 60% ఉందంటే అదే జాతీయ ఆదాయంలో మన దేశాన్ని ఏది కాపాడుతుంది, వ్యవసాయ రంగం కాపాడుతుంది. ఇక రెండోది ఉద్యోగిత. రెండోది ఏంటంటే ఉద్యోగిత అంటే ఎంప్లాయ్మెంట్. మీకు అందరికీ చిన్నప్పటి నుంచి మొదలుపెట్టేస్తారు నేషనల్ ఏంటి, భారతదేశంలో 75% వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. భారతదేశ వ్యవసాయానికి అది భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నుముక, ఇలాంటి పదాలు మీరు వింటున్నారు చిన్నప్పటి నుంచి. కరెక్ట్. మీరు చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ 75% ఉండేది. ఇప్పుడు కూడా ఏంటంటే 65% ఉంది. ఈ వాటా గారిని చెప్పి జనాభా అంటే 65% మంది జనాభా అంటే ఓన్లీ 35% మాత్రమే ఇండస్ట్రీస్ రంగంలో, ఐటీ రంగంలో, ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగ రంగంలో, ఈ 3 రంగాల్లో ఉంటున్నారు. మిగతా 65% ఇప్పటికీ దేని మీద ఆధారపడుతున్నారంటే వ్యవసాయ రంగం మీద. అంటే ఏదో రకంగా కూలీలుగాను, ట్రాక్టర్లు మీద పనిచేసేవాళ్ళు, లేకపోతే కలుపు తీసేవాళ్ళు, కూలీలు, మొత్తం మీద పరిమితులన్నీ కూడా దేని మీద ఆధారపడుతున్నాయంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుంది. ఏమన్నా ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మరి ఆ ఉద్యోగం అలాగా అంతమంది ఉండొచ్చా అంటే వేరే వచ్చినది. మళ్ళీ ఇప్పుడు 140 కోట్ల దగ్గర ఉన్నాం మనం. 135 నుంచి 140 కోట్లకి వెళ్తున్నాం జనాభా. మరి ఇంత జనాభాకి ఏది ఆసక్తి కల్పిస్తుంది అంటే వ్యవసాయ రంగంలో అభివృద్ధి తగ్గినా దాని మీద ఆధారపడుతున్నారు. పల్లెటూరు కదా మనల్ని భారతదేశం ఎక్కడ నివసిస్తుందంటే యాక్సిస్ అనేవాడు పల్లెటూరులో నివసిస్తుంది భారతదేశం. ఇప్పటికీ నగరాలు తప్పుతున్నాడు ఫార్మ్ ఫ్యామిలీస్ జనాభా ఎక్కువ, వాళ్ళు విలేజ్లో నివసిస్తారు. వాళ్ళకి మన ఉద్యోగం ఎక్కడ వస్తుంది, వాళ్ళకి టెక్నాలజీ తెలిసిన ఇంకా ఇప్పటికీ లిటరసీ ఉంది, మనకి చదువు లేదు చాలా మంది. వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు వస్తే రావు అనుకున్నాడు. ఏం చేస్తారు, గేదెలు కాసుకోవడం, వ్యవసాయ పనులు చేయడం, ఇలాగా 65% మందికి ఉద్యోగిత వ్యవసాయ రంగాన్ని కల్పిస్తుంది. ఇక మూడోది విదేశీ వ్యాపారం. ఇప్పుడే చెప్పాను, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే విదేశీయులకి మనం ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం ఎక్కడి నుంచి వెళ్తున్నాయంటే వ్యవసాయం. ఇక అది కూడా తెలుసు. ముఖ్యంగా మన తేయాకు, అస్సాం కూడా ఇలాంటి అస్సాం, మిజోరాం ఇలాంటి ప్రాంతాల్లో అంటే తేయాకు. ఈ తేయాకు ప్రపంచంలోనే మనం నెంబర్ 1 ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ చేయడం ఇతర దేశాల కన్నా. అంటే ఇతర దేశాలైనా మన దేశం వెళ్ళే తేయాకి చైనా, జపాన్, అమెరికా ఇలాంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అలాగే సుగంధ ద్రవ్యాలు, కాఫీ, ప్రత్తి, జనపనార ఇలాంటి వ్యవసాయ ప్రొడక్ట్స్ అన్నింటిలో మనం ఎక్కువ విదేశీ వ్యాపారం చేయగలుగుతున్నాం. అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి ఎక్కువ విదేశీ మార్కెట్ ద్రవ్యాన్ని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే విదేశీ మార్కెట్ ద్రవ్యం ఉంటేనే మన ఇతర దేశాలతో వ్యాపారం చేయగలుగుతాం, ఇండస్ట్రీ వస్తువులు తెచ్చుకోగలుగుతాం, ఐటీ వస్తువులు తెచ్చుకోగలుగుతాం. కాబట్టి పాపం ఆ పని చేసి కూడా ఏది అంటే మన వ్యవసాయం. ఇక్కడ వ్యవసాయంలో డబ్బు సంపాదించుకుని పారిశ్రామికంగా. నెక్స్ట్ పాయింట్ అదే 4th పాయింట్ పారిశ్రామిక వ్యవసాయం, పారిశ్రామిక. అంటే వ్యవసాయ రంగం కూడా టోటల్గా దేని మీద ఆధారపడుతుందంటే పారిశ్రామిక
అలాగే మిరప, అపరాలు, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, మిర్చి, చింతపండు, ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్ని కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన లోకంలో ఉంటున్న అంత మొత్తం పారిశ్రామిక రంగంలో ఉపయోగపడేది మాత్రం వ్యవసాయ రంగం. ఇందాక కూడా చెప్పాను మీకు నెక్కడిసి ఫుడ్స్ అని లేకపోతే పోసి ఫుడ్స్ అని ఇలాంటివి చెప్పాను. ఆ పరిస్థితుల్లో కూడా మరి మంచి పరిశ్రమ కూడా ఇందులో చెప్పాను కదా, వ్యవసాయ రంగందే కదా. అలాగే పాడి పరిశ్రమ, అమూల్ తీసుకొచ్చేప్పుడు జగన్ గారు, అంతకుముందు విజయాని లేకపోతే విశాఖ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మరి పరిశ్రమలకే లెక్క కదా. అందులో వేలాది మంది శ్రామికులు పనిచేస్తున్నారు కదా. ఆ పరిశ్రమలు దేని మీద ఆధారపడ్డాయి? పాడి పరిశ్రమ దీని మీద ఆధారపడింది, మత్స్య పరిశ్రమ దీని మీద ఆధారపడింది. అంటే ఎక్స్పోర్ట్స్ లేదా లోపల అమ్ముకోవడం, ఇంత ఎలాబరేషన్, లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి పారిశ్రామికీకరణ జరగాలి. పారిశ్రామికీకరణ జరగాలంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని బాగుండాలి, మత్స్య పరిశ్రమ బాగుండాలి, అలాగే పాడి పరిశ్రమ బాగుండాలి, కోడ పరిశ్రమ బాగుండాలి. ఇవన్నీ ఎలాగా కోడకు మేత ఎక్కడి నుంచి వస్తుంది? వ్యవసాయం కాబట్టి ప్రతిదీ ఎవ్రీథింగ్ వ్యవసాయం. అంటే పారిశ్రామికీకరణ ఏదైనా కొంచెం ఉంది మన దేశంలో అంటే దానికి కూడా మూలం ఏంటి అంటే వ్యవసాయం. ఇక నెక్స్ట్ పాయింట్ రవాణా. ఆటోమేటిక్గా కార్గో, రైల్వే కానీ, రోడ్వేస్ కానీ, షిప్ కానీ, ఏరోప్లేన్స్ కానీ, మన ఎగుమతులు, మన ఉత్పత్తి రవాణా చేయడానికి కావలసిన జనాభా, ఆ యంత్రాలు, ఆ లారీలు, ఆ ట్రైన్స్, కార్గో ట్రైన్స్, కార్గో విమానాలు, కార్గో షిప్స్, వీటి మీద పనిచేసే జనాభా, ఆ ఇండస్ట్రీ మరి అయితే తయారవ్వాలి. లారీ తయారవ్వాలి, టాటా కంపెనీ లేకపోతే ఇంకోటి అశోక్ ఇలాంటి కంపెనీలో లారీ తయారవుతాయి. ఆ లారీ తయారు ఆ ఫ్యాక్టరీ పరిశ్రమలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇటు ఏంటంట, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగితే లారీ వ్యవస్థ ఎక్కువ అవుతుంది, రవాణా వ్యవస్థ ఎక్కువ అవుతుంది, ఆ పరిశ్రమ పెరుగుతుంది, ఆ పరిశ్రమ ఉద్యోగం వస్తుంది. ఎంత విచిత్రమైన పరిస్థితి సార్. వ్యవసాయం మనం నడపెట్టద్దండి. వ్యవసాయం లేకపోతే అసలు భారతదేశం ఉందండి. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులు లేకపోతే ఈ దేశానికి విముక్తుందా? ఒకసారి ఆలోచించండి, ఎంత బాగుంది ఇక్కడ. ఇప్పుడైనా మీకు అర్థం కావాలి. అందుకే రైతు అనిపిస్తే దండం పెట్టండి. అడు గోసి పెట్టుకుని ఉండొచ్చు, పైన టవలేసి ఉండొచ్చు, నిరక్షరాస్యులు ఉండొచ్చు, నీ అంత తెలివితేటలు లేకపోవచ్చు, నీ అంత నాగరికత లేకపోవచ్చు, కానీ ఆయన లేకపోతే మనకు అన్నం లేదు, బతుకు లేదు, ఈ జీవితం లేదు. అందుకు రైతు కనబడుతుంది దండం పెట్టండి. ఎవడో ఒక చూడు వేసుకొచ్చి లేబర్ కాళ్ళు పెట్టుకుని దాన్ని ఎవరైతే సాధారణ అవసరాలు కాదు, ఎవరు పెట్టాలి, ఎవరు పెట్టాలి? మాసిపోయిన మనిషి అయినా, కోసి పెట్టుకున్న మనిషి అయినా రైతు పెట్టాలి. వాళ్ళు లేకపోతే వ్యవసాయం లేదు. ఈ వ్యవసాయం లేకపోతే నువ్వు లేవు, నేను లేను, ఎవరు లేవు. పొద్దుటే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం, ఎక్కడ తిన్నావు, ఎలా తిన్నావు, ఇడ్లీ, ఆ మినపప్పు ఎక్కడిది, ఆ కొబ్బరి చట్నీ ఎక్కడిది, కొబ్బరి రైతు ఉండాలి అక్కడ. పొద్దున కాఫీ తాగే పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాటి పరిశ్రమ, ఎవ్రీథింగ్ రైతు. కాబట్టి రైతులు గౌరవించండి, వ్యవసాయం గౌరవించండి. లేకపోతే ఈ పాడి పరిశ్రమ లేదు, ఈ పరిశ్రమలు లేవు, ఐటీ లేదు, ఇంకేమీ లేదు, ఈ బడ్జెట్ లేదు, ఏమీ లేదు. కాబట్టి పారిశ్రామికీకరణ మీద, పారిశ్రామికీకరణ కూడా దేని మీద ఆధారపడుతుందంటే వ్యవసాయం. ఎంత ప్రాధాన్యత ఉందో ఒకసారి చెప్తుంటే మీకు ఒకసారి బాగా ఒళ్ళు ఉలకేస్తుందా లేదా? అంత గొప్పది వ్యవసాయం. నాకు ఈ పాటలు చెప్పినప్పుడు చాలా ఇష్టం. నాకు ఈ పాటలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఆర్జినండి. ఎవరు మీ తాత, మీ నాన్నగారు లెక్చరర్ అవ్వచ్చు, మీ డాక్టర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కానీ మీ తాత మొత్తం ఎవరో వ్యవసాయదారుడే. మనందరం భూమి నుంచి వచ్చాం, భూమిపుత్రుల నుంచి వచ్చాం. మనందరం అందరూ రైతులే. ఎవరు రైతులు తీసుకుని నేను చాలా సోఫిస్టికేటెడ్గా ఉన్న కార్లు ఎదుర్కొన్నాను, తొక్కాంటుకోదు. మనందరం భూమి నుంచి వచ్చాం, రైతు దగ్గర నుంచి వచ్చాం. రైతే గొప్పవాడు, ఈ ప్రపంచంలోనే రైతు గొప్పవాడు. అందులో భారతదేశంలో రైతు గురించిన వాడు ఎవరు? రైతు దేవుడు. కొంచెం నాకు ఆవేశం వస్తే తగ్గించుకుంటాను. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే రవాణా రంగం తర్వాత అంటే లారీలు, షిప్పులు, విమానాలు అన్నీ, ఆ రవాణా అంతా మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే కాబట్టి రవాణా రంగాన్ని కూడా ఉత్తరించేది ఏంటంటే వ్యవసాయం. నెక్స్ట్ మన ప్రణాళికలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసుకునే బడ్జెట్లు, ప్రణాళికలు. అందులో కూడా మీరు చూడండి ఒకసారి ఇప్పుడు మనం 2021 బడ్జెట్ వేసారు. ఆ బడ్జెట్లో చూస్తే 1 year బడ్జెట్లో చూస్తే రాష్ట్రం కానీ కేంద్రంలో కానీ ఆ వ్యవసాయ బడ్జెట్లో చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడ డబ్బు వస్తుంది? బడ్జెట్ అంటే ఏంటి? రాబడి, వ్యయం. రాబడి కూడా వ్యవసాయం నుంచి వస్తుంది, కానీ దానికి వెళ్ళండి
ప్రణాళికలనేవి అంటే బడ్జెట్లు, రాష్ట్ర బడ్జెట్లు కానీ, కేంద్ర బడ్జెట్లు కానీ, కేంద్ర ప్రణాళికలు, రాష్ట్ర ప్రణాళికలు అన్నీ కూడా దేని మీద ఆధారపడి డబ్బులు కేంద్రీకరించుకుంటాయంటే వ్యవసాయం. ఇక నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఆర్థిక అభివృద్ధి. దాన్ని మాట్లాడుతున్నది అసలు ఒక దేశం ఆర్థిక అభివృద్ధి చెందడం అంటే ఏంటి? తలసరి ఆదాయం పెరగాలి, జాతీయ ఆదాయం పెరగాలి, ఆహార ఉత్పత్తులు పెరగాలి, ప్రజలకు అందరికీ ఆహారం దొరకాలి, ఆహార భద్రత కల్పించబడాలి. ఇవన్నీ జరిగితే ఆర్థిక అభివృద్ధి జరిగినట్టు. రోడ్లు వేయాలి, ప్రాజెక్టులు కావాలి, ఇవన్నీ కావాలి, డబ్బులు కావాలి, ట్యాక్స్ కావాలి. ఆర్థిక అభివృద్ధి అంటే కదా. ఈ ఆర్థిక అభివృద్ధి రావాలి అంటే వ్యవసాయం మనం అభివృద్ధి చేసుకోవాలి. వ్యవసాయాన్ని